జపాలీలో దారి తప్పి అడవుల్లోకైతే వెళ్ళిపోయామండి. ఎక్కడ ఏ పులొస్తుందోనని టెన్షన్ గాదు. మీకు చెప్పా కదా నేను తిరుమల వెళ్తున్నాము అని. తిరుమల వెళ్ళడానికి ఇదైతే పర్ఫెక్ట్ టైమింగ్ అండి. 2 అవర్స్‌లో దర్శనం అయిపోయింది మాకు. ఎస్ఎస్టీ టోకెన్స్ కోసం అయితే మేము 1:30కి అయితే మేము క్యూలోకి వెళ్ళిపోయామండి. 5:10కి అయితే మాకు టోకెన్స్ అయితే ఇష్యూ చేశారు. ఆ టోకెన్స్ తీసుకొని నెక్స్ట్ అక్కడ ఏం చేస్తాంలే అనేసి కాణిపాకం అయితే వెళ్ళామండి. దర్శనం నెక్స్ట్ డే ఈవినింగ్ 7:00 అయితే ఇచ్చారండి మాకు. దారిలో వెళ్ళేటప్పుడు చుట్టూ కొండలు చాలా బాగుండింది రోడ్ అయితే. ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలండి. వయసు అయిపోయిన తర్వాత తిరగాలన్నా ఓపిక ఉండదు కదా. సో అందుకని మేమైతే బాగా ట్రిప్స్కి అయితే వెళ్తుంటాము చాలా ఇష్టంగా. ఫస్ట్ అయితే కాణిపాకంలో ఇక్కడికి వెళ్ళామండి రూమ్స్ కోసం. ఇక్కడైతే రూమ్స్ దొరకలేదు. వేరే దగ్గర అయితే రూమ్ దొరికింది. అది కూడా టెంపుల్కి దగ్గరలో. రూమ్ అయితే చాలా బాగుండింది. చాలా నీట్గా ఉండింది. బట్ మేమే మెస్ చేసేసాం దాన్ని. అక్కడైతే స్నానాలు చేసేసి టిఫిన్ చేసేసి దర్శనానికి అయితే వెళ్ళామండి. 2 బెడ్స్ ఇచ్చారు. ఈ రూమ్ వచ్చేసి మాకు 1400 ఏమో పడిందండి. డబుల్ కాట్ బెడ్ ఒకటి, సింగిల్ కాట్ బెడ్ ఒకటి ఇచ్చారు. ఏసీ విత్ టీవీ కూడా ఉండింది. వినాయకుడి దర్శనానికి అయితే వెళ్తే అక్కడ టైమింగ్స్ 12 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అన్నారు. సో అక్కడ టైం వేస్ట్ చేయకుండా అరగొండ అయితే వెళ్ళామండి. వెళ్ళే దారి అయితే చాలా బాగుండింది. అరగొండలో అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందంట. మేమైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళడం. దారిలో అయితే తాటి ముంజలు అవి అమ్ముతూ ఉన్నారండి. బట్ ప్రైస్ చాలా ఎక్కువ చెప్పారు. డజన్ వచ్చేసి 150 ఏమో చెప్పారు. మేము తీసుకోలేదు, మనకి ఇక్కడ దొరుకుతాయి కదా అనేసి. టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ. చుట్టూ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఫొటోస్ అయితే తీసుకున్నాం మేము. చుట్టూ కొండలేనండి అటు సైడ్ మొత్తం అసలు. మేమైతే తిరుమలకి డ్రెస్సెస్ వేసుకుందాము, క్యూ ఎక్కువ ఉంటుంది కదా అనేసి ఇప్పుడైతే చీరలు కట్టుకున్నామండి. అక్కడైతే ఫుల్గా కోతులు ఎక్కువ ఉన్నాయండి ఆంజనేయ స్వామి టెంపుల్లో అయితే. టెంపుల్ లోపల అయితే వీడియో తీయలేదు కానీ బయట అయితే ఇలా ఉంది. ఇది కూడా టూరిస్ట్ ప్లేసే అని అయితే చెప్పారు. మేమైతే వెళ్ళిన దగ్గర ఈసారి అయితే చాలా బాగా అన్ని దర్శనాలు బాగా జరిగాయండి. చూడండి ఇక్కడ చిన్న సైజు నుంచి పెద్ద సైజు దాకా ఎన్ని రకాల కోతులు ఉన్నాయో అసలు. చాలా ఉన్నాయండి కోతులు మాత్రం ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో. ఇదైతే మొత్తం ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చోన్నారు. చిన్నపిల్లలు పెద్దవి అన్నీ కలిపి. ఇదైతే టెంపుల్ దగ్గర నుంచి వ్యూ అండి కిందకి టౌన్ అయ్యేటప్పుడు. నెక్స్ట్ అయితే కాణిపాకం వచ్చేసాము. దర్శనానికి అయితే వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగిందండి. క్రౌడ్ ఏం ఎక్కువ లేరు. ఫోన్ అయితే లోపలికి అలౌ లేదు కాబట్టి మేమైతే ఫోన్ కార్లోనే పెట్టేసి వెళ్ళిపోయామండి. సో టెంపుల్ ఇది వచ్చేసి శివుడి టెంపుల్. ఇవన్నీ అయితే దర్శనం చేసుకున్నాము. నైట్ వ్యూ అయితే ఇలా ఉందండి. చాలా బాగుండింది. ఇదైతే టెంపుల్ అండి. టెంపుల్ ముందర అయితే కోనేరు ఉంటుంది. టెంపుల్కి అయితే కలర్ లైట్స్ పెట్టున్నారండి. చాలా బాగుండింది. అదంతా తిరిగి వచ్చేసరికి నాకు ఫుల్ జలుబు చేసేసిందండి. అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు మొత్తం తగిలేసరికి. నీళ్ళు మారితే తొందరగా కోల్డ్ వచ్చేస్తుంది. సో ఇలా కొన్ని టిప్స్ అయితే తీసుకున్నానండి. నాకు బాగా నచ్చింది కాణిపాకం. నైట్ అయితే అక్కడే స్టే చేసామండి కాణిపాకంలోనే. నిద్ర లేదు కదా ముందు రోజు కూడా. సో అందుకని అక్కడే అయితే రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. నైట్ టెంపుల్ ఎదురుగా ఒక హోటల్కి వెళ్ళామండి. అక్కడైతే అస్సలు టిఫిన్ ఎవరికి నచ్చలేదు, అంత బాగాలేదు. ఇక తినేసి వచ్చేసి నైట్ అయితే ఇక్కడే పడుకున్నాము. ఆఫ్టర్నూన్ వచ్చేసి అక్కడ లంచ్ అన్నప్రసాదంలో తిన్నాము. నైట్ వచ్చేసి బయట తిన్నాము.
నైట్ అక్కడే రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ అయితే రూమ్ వెకేట్ చేసేసాము. రూమ్ దగ్గర నుంచి అదే టెంపుల్ బాగా దగ్గరగా కనిపిస్తూనే ఉంటుందండి. ప్యారడైజ్ హోటల్ నేమ్ వచ్చేసి ఎదురుగా చెరువు ఉండే ఇదే మేము ఉన్న హోటల్ అయితే. సో వెకేట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి కొండెక్కేసాం. ఎంత మంచి వైబ్స్ ఉంటాయో కదా అలిపిరి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనకి కొండ మీదకి వెళ్ళే వరకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఆ నేచర్ అయితే ఫుల్ క్రౌడ్ ఉండే మేము వెళ్ళినప్పుడు. ఎర్లీ మార్నింగ్ కూడా చాలా కార్లు అయితే ఆగిపోయి ఉన్నాయి. కొండ మీదకి వెళ్ళగానే మేమైతే వెంగమాంబలో అన్నప్రసాదం తినేసామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వెంగమాంబలోనే తినేసామండి. వెంగమాంబలో ఈ పెయింటింగ్ ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడైతే ఫొటోస్ తీసుకుంటాను. చాలా బాగా అనిపిస్తుంది కదా. సో నెక్స్ట్ అయితే అక్కడే గుండ్లు చేసుకొని రెడీ అయిపోయేసి జపాలికి అయితే స్టార్ట్ అయ్యామండి. తిరుమలకైతే ఎవ్రీ ఇయర్ వెళ్తాం కానీ జపాలికి అయితే ఇప్పటి వరకు ఎప్పుడు వెళ్ళలేదండి. అక్కడికి ఓన్ వెహికల్స్ ఉంటేనే వెళ్ళగలమన్నారు. సో అక్కడ దొరుకుతాయి కానీ వెహికల్స్ ఎందుకో ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి అయితే మా అన్నయ్య వాళ్ళ కార్లో కాబట్టి మేమైతే జపాలికి వెళ్ళామండి. టెంపుల్ అయితే చాలా బాగుంది. వెళ్ళే దారి కూడా అసలు ఫుల్ చెట్లతో మంచి వైబ్స్ ఉన్నాయండి. పిక్స్కి ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడేమో మంచిగా మెట్ల మార్గం నుంచి వెళ్ళామండి. ఇదే టెంపుల్ అయితే ఒక 1 కిలోమీటర్ అలాగా నడవాల్సి ఉంటుందండి లోపలికి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇదైతే కోనేరులో నీళ్ళు అస్సలు బాగాలేవు. జనం కూడా ఎవరు లేరులేండి కోనేరు దగ్గర. మేము అక్కడికి వెళ్ళేసరికి 12 అయితే అయిపోతుండిందండి. దర్శనానికి టైం అయిపోతుందని చెప్పేసి క్లోజ్ చేసేస్తారని అందరూ ఫాస్ట్గా వెళ్తున్నారు. టెంపుల్ అయితే ఆఫ్టర్నూన్ నైవేద్యం టైము ఏదో చెప్పారు, అప్పుడు క్లోజ్ చేసేస్తారంట. ఇక్కడైతే కాయిన్స్ అంటించి దేవుడికైతే మొక్కుకుంటున్నారండి. అండ్ వచ్చేటప్పుడు మేము సైడ్ ఒక వే ఉంటే అది ఓల్డ్ వే అని చెప్పేసి మా అన్నయ్య అయితే అక్కడి నుంచి తీసుకువెళ్ళారండి మమ్మల్ని. అది మొత్తం అడవిలాగా ఉంది. అది దగ్గరే అని చెప్పారు. బట్ నార్మల్ వే కంటే కూడా ఇది కొంచెం దగ్గరగానే అనిపించింది. అలా అడవిలో ట్రెక్కింగ్ కూడా చేసాము. ఇదైతే పాపనాశిని డ్యామ్ అండి. నెక్స్ట్ అయితే మేము పాప వినాశనానికి అయితే వెళ్ళామండి. సో మాకు అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ చూసుకొని వచ్చేసరికి టైం అయితే అయిపోయిందండి. 3 అయిపోయింది. ఇక వెళ్ళి కార్ దగ్గరికి లగేజెస్ అన్నీ అందులో పెట్టేసి కార్ పార్కింగ్ చేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వెంగమాంబలోనే చేసేసి 4 o'clockకి అక్కడ నుంచి కోనేరు దగ్గరికి వెళ్ళి కొంచెం మునగలేదు, బట్ కొంచెం వాటర్ అయితే చల్లుకొని తర్వాత వరాహస్వామి దర్శనానికి వెళ్ళేసి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళామండి. దర్శనం అయితే మాకు ఓన్లీ 2.5 hours పట్టింది. మాకు 7 o'clockకి దర్శనానికి ఇచ్చారు. బట్ మేము 5:10కే వెళ్ళామండి. అలౌ చేశారు. 7:30 కల్లా దర్శనం అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.